రోజండి పొద్దున్నే లేచాక వంటకాలు చేసుకుంటుంటే బయటికి పొయ్యెట్టిస్తారని బయటకు వచ్చానండి. బయటకు వస్తే సోలి బయట పడిపోయింది. నేను అప్పటికి చూసుకోలేదు. చూసుకోకపోతే ఇంట్లోకి వచ్చాక గదిలో అయ్యి దురుకుతుంటే సోలి లేకపోవడం చూసుకున్నానండి. సోలి లేదు. ఎక్కడ దాన్ని నెత్తుకుంటే కనిపించలేదండి. చాలాసేపు నెత్తికేమో దొరకలేదండి. తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేస్తే మేము ప్రయాణంలో ఉన్నామమ్మా అని అన్నారండి. అంటే అది కాదండి, సోలి పడిపోయిందండి, ఎక్కడ కనిపించలేదండి, ప్రార్థన చేయండి అని అంటే చేశారండి. చేస్తే అప్పుడు మీరు గ్యాస్ పొయ్యి కాడనా బయటికి అటు ఇటు తిరిగినట్టు కనిపిస్తుందమ్మా, అక్కడ నక్కండి, బయటికి వెళ్ళి నక్కండి అని అన్నారు. అన్నాక బయటికి వెళ్ళాక నెత్తుకున్నామండి. నెత్తుకున్నాక దొరికింది. ఆ దేవుడు ఎంతో మహిమకార్యం చేస్తున్నాడు. ముందోసారి అలాగే పోయింది, అలాగే దొరికిందండి. ఫాస్ట్గా చేసినట్టునే ఇప్పుడు కూడా ఇలాగే రోడ్ల మీద అండి, నడిచే రోడ్ల మీదే ఉందండి సోలి. అంత దేవుడికి ఎంతో మహిమ. ఏమో వందనాలు చెప్పుకోవాలండి. ఏమో కార్యాలు చేస్తున్నాడు. ఏది చేసినా దేవుడు నాకు అండగానే ఉంటున్నాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి గతంలో ఈవినింగ్ వరకు ఒకసారి మరి చెవుడు పొలాచేరు పోయిందని ఒకసారి ఈవిడి మరి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. మరి మీరు చెవు ఎలాగెలా పట్టుకెళ్ళగలగా మీరు అనుకున్నారు. ఎక్కడమ్మా ఎక్కడ అనుకున్నారు మీరు? మరి నాకు కనబడితే అక్కడే మీరు ఎక్కడ గ్యాప్ చేసిన అక్కడే పడిపోయింది, దొరికింది, అక్కడే చూసుకొని వెళ్ళాను నేను. మరి ఆ తర్వాత అప్పుడు ఫస్ట్ కొండ పోయినప్పుడు చూడు ఈవిడి చాలా మంది అన్నారు దొరికింది ఏంటి అది అంత దుక్కులో పడిపోయింది కదా అని అన్నారు. కానీ ఈవిడ వెళ్ళి జ్ఞాపకం చేసుకుని ఆ చేలో ఎత్తుకుంటే అక్కడే చేలో దొరికిందంట. అది అలాగైంది. ముందు పోయినప్పుడు సంవత్సరం క్రితం జరిగింది ఇది. అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పారు. మొన్న మళ్ళీ చెవులు జోడు మళ్ళీ ఊరు పడిపోయిందట. పడిపోతే ఈవిడ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేశాక మరి ఇలా జోడు పోయిందయ్యా, మళ్ళీ పోయిందా జోడు, ఎక్కడ పడిపోయిందో ఇంటికనే మరి పడిపోతే ఎక్కడో కనపడదంటే నేను ఫోన్లో ప్రార్థన చేశాను. చేస్తే ఇప్పుడు వంటగది నుంచి బయటికి వచ్చినట్టు మరి తిరిగినట్టు మళ్ళీ అక్కడి నుంచి బయటికి మరి బయట వాళ్ళు ఇంటి ముందుకి చేలో దిగినట్టు అలాగా బయటకు వచ్చినట్టు కనపడినారు. అప్పుడు నువ్వు కానీ ఇంటి నుంచి బయటికి మీ ఇంటి చేలో కానీ అటు దిగవా అటు కానీ వెళ్ళవా, బయటకు వచ్చావా ఏంటని అడిగితే వచ్చానండి. అయితే బయటకు చూసుకొని దొరికింది, అక్కడే ఉంటుంది, బయటకు వచ్చినట్టు కనపడుతున్నప్పుడు అక్కడే ఉంటుంది చూసుకోవాలి అంటే దేవుడు బయటికి వచ్చి అక్కడ వెతుక్కున్నారంట. అక్కడ రోడ్డు మీద బయట దొరికిందంటే చూసుకుంటే మరి ప్రేమించారు. ఎందుకంటే ఆవిడకు ఒక విశ్వాసం అనేది ఉంది. ఆ పాస్టర్ గారు ప్రార్థించి దేవుడు చూపిస్తాడు, నా జోడు దొరికిందని ఒక నమ్మకం ఆవిడ ఉంది. కాబట్టి ఫస్ట్ లో పోయినప్పుడు అలాగే ప్రార్థించడం దొరికింది, మా దేవుడు చూపించి చెప్పాను. మరి రెండోసారి ఇప్పుడు మళ్ళీ అలాగే మొన్న మళ్ళీ అన్ని జరిగింది. అయితే ఫస్ట్ సేలో పోయింది, దొరికింది. ఇప్పుడు ఇంటికాడే మరి రోడ్డు మీద బయటకి వెళ్తే బయట కింద పడిపోతాను. కాబట్టి దేవుడు నాకు చూపించి నేను చెప్పాను. అయితే ఇప్పుడు అలాగే వెళ్ళి ఎదుర్కొని బయటకు వచ్చి దొరికింది ఆ జోడు. అయితే మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఈరోజు వచ్చారు. ఇప్పుడు బయట వేరే చర్చికి వెళ్తారు. మరి ఆయన ఏదైనా అవసరం మనతో ప్రార్థన చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ అలాగే రెండోసారి కూడా జోడు దొరికింది. ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. మరి ఈ బిడ్డకి ఆ జోడి ఎప్పుడు పోకుండా ఇంకా ఆ జోడి ఎప్పుడు వారి ఉండేలాగా వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మరి తండ్రి యొక్క కుమారి పరిశుధాత్మలు ఆమె ఆ కుటుంబాన్ని దీవించమని ప్రార్థించి వేడుకున్న తండ్రి ఈ సాక్ష్యం దీవించి తండ్రి. ఆమె ఆమె ఆమె